have to do a main coordinating role అమ్మ వీళ్ళ నుంచి. సో వీళ్ళు ఫీల్డ్లో వెళ్ళి హౌ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ద డేటా అంటే అది కూడా వీళ్ళకి వీ హ్యావ్ అబౌట్ సమ్ ఓవరాల్ 68,000 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మా దగ్గర ఉన్నంత వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది వీళ్ళందరికీ షేర్ చేయాలి. మాస్టర్ డేటా మీకు ఎక్సెల్లో షేర్ చేస్తారు. దాని ఎనీ క్లారిఫికేషన్ యూ కెన్ ఆస్క్. డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ యూఏనా యూఏ ప్లీజ్ by then we'll not give an idea why should we take queries are there because we don't know how many times we'll be able to meet you before Friday also. If you have any queries, ఆయన అడుగుతున్నది అదే అనమాట. మీరేం చేస్తారు, వాట్ ఈస్ దట్ యూ రిక్వైర్, వాట్ ఈస్ దట్ యూ విల్ కమ్ ఫార్వర్డ్ అనేది ఆయన అడుగుతున్నారు. ఇదేం ఓన్లీ మా లీడ్ బ్యాంకు ఎస్బీఐ వీళ్ళకి మాత్రమే చేస్తారు. మేము ప్రైవేట్ బ్యాంక్స్ లోన్ ఆఫరింగ్ ఫ్రెష్ కన్స్ట్రక్షన్ లోన్, థర్డ్ ఇస్ ఆఫరింగ్ ఫ్రెష్ లెట్స్ సే ఆర్ ఎక్స్టెండింగ్ ద ఆల్రెడీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఏవైతే ఇస్తున్నారో ఇది మూడింటిని వారికి ఎక్స్టెండ్ చేయడానికి ఆనరబుల్ సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. సో దీంట్లో ఫస్ట్ పార్ట్ మీ ఎస్ఎల్బిసి సైట్ నుంచి ఏమొచ్చింది అంటే ఈ లోన్స్కి సిన్స్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ హస్ డిక్లేర్డ్ యాజ్ నేచురల్ కలామిటీ ఆర్బీఐ గైడ్లైన్స్ పరంగా రీషెడ్యూలింగ్ చేస్తే ఏమేమి మనం వాళ్ళకి వర్తిస్తుంది అంటే 2 years రీపేమెంట్ పీరియడ్ ఎక్స్టెన్షన్, 1 year మారటోరియం పీరియడ్ బేస్డ్ ఆన్ ద లాస్. అదే రకంగా కన్సంప్షన్ లోన్ అప్ టు 25,000 దాకా యువర్ బ్యాంకర్స్ ఆర్ ప్రపోజ్డ్. సిమిలర్లీ నీడ్ బేస్డ్ ఫ్రెష్ క్యాపిటల్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మీరు ఎస్ఎంబిసి సైడ్ నుంచి మాకు ఇవ్వడం జరిగింది. సో ఈ 3 ఏరియాలో యువర్ పీపుల్ హావ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ సపోర్టింగ్ ద ఎవరైతే మన యొక్క ఈ దీంట్లో అఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి చేద్దామని చేశారు. సో నో దేర్ ఆర్ 2 parts ఇన్ దట్. ఒకటి ఇది ఏమిటంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ దీనికి మేము రీషెడ్యూల్ చేస్తామని చెప్పి మీరు ఒక యూకేలో ప్రపోజల్, బట్ ఈ దీనికైనా మెరుగైనటువంటి యొక్క స్థాయిలో వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలన్నది ఆనరబుల్ సీఎం గారి యొక్క ఉద్దేశం. ఉదాహరణకి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఏవైతే ఇస్తున్నారో లోన్, ఆ లోన్ రీషెడ్యూలింగ్ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఫ్రమ్ దాంట్లో అది టర్మ్ లోన్ కింద మారుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీఆర్ ట్రైయింగ్ విత్ ఆర్బీఐ టు కంటిన్యూ ద సేమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అదే లోన్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, అదే రకంగా ఏవైతే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉందో ఆ సబ్వెన్షన్ కూడా రీపేమెంట్ పీరియడ్ వరకు సబ్వెన్షన్ ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా అడుగుతా ఉన్నాం. సిమిలర్లీ కన్సంప్షన్ లోన్కి ఏవైతే మీరు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారో కన్సంప్షన్ లోన్ అన్నిటికి కూడా డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అతి తక్కువ 4% ఏవైతే ఇస్తున్నారో ఆ దాంట్లో ఇవ్వగలుగుతామని కూడా వీఆర్ ఎస్ఎల్బిసిలో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వీఆర్ టేకింగ్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఇస్ ద ఓవరాల్ పిక్చర్. ఓకే, వాట్ యూఆర్ ట్రైయింగ్ టు డూ. దీంట్లో మీ యొక్క రోల్ ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ వాంట్ ఇస్ నౌ మీ దగ్గర ఇలాంటి లోన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒక ఓవరాల్ ఒక పిక్చర్ మీ ఎస్ఎల్బిసి దానికి ఉండాలి త్రూ ద లీడ్ బ్యాంక్ మేనేజర్స్ టు కోఆర్డినేట్. నా దగ్గర ఇన్ని కన్సంప్షన్ లోన్స్ ఉన్నాయి, పర్టికులర్లీ ఈ ఏవైతే ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియా ఉన్నాయో ఆ ఏరియాలో. ఓకే, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ చిన్న చిన్న పరిశ్రమలు చేసిన వాళ్ళకి ఉన్న వర్కింగ్ క్యాపిటల్ లోన్ కావచ్చు. అదే రకంగా కన్సంప్షన్ లోన్ ఇచ్చి ఉంటారు, మీరు స్వానిధి లోన్ ఇచ్చి ఉంటారు, ముద్ర ఇచ్చేసి ఉంటారు, అండ్ అదర్ లోన్స్ కింద ఎంఎస్ఎంఈ లోన్స్ కింద మీరు వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. ఇది కాకుండా 2-wheeler లోన్ కావచ్చు, 3-wheeler 4-wheeler లోన్స్ ఇచ్చేసి ఉంటారు. సో దీస్ ఆర్ ద బ్రాడ్ బేస్డ్ లోన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్. Now what we want here is that first you have the database of what are loans you are having. Now we will give the people who are affected, ఆ ఏరియాలో ఎవరు అఫెక్ట్ అయి ఉన్నారు అనే డేటా మీకు జస్ట్ టు హ్యావ్ సమ్ ఐడియా టు హ్యావ్ దిస్ క్యాల్కులేషన్. మీ వార్డులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వార్డులో ఎలిబరేట్ అవుతున్నటువంటి మనం ఆ వ్యక్తి యొక్క పేరు, ఆయన అడ్రస్, అకౌంట్ నంబర్ వీ విల్ షేర్ ఇట్. దాన్ని బట్టి అకౌంట్ నంబర్ మీ ఏ బ్యాంక్ సంబంధించి ఉందో సో యూ క్యాన్ స్ట్రైట్ అవే కంపేర్ ఆ అకౌంట్ నంబర్కి ఇంకా ఏమైనా లోన్ ఉన్నాయా, ఆయన ఎలాగైనా అఫెక్ట్ అయి ఉన్నారు సో ఆయన్ని మనం సపోర్ట్ చేయాలి. సో ఇంతమంది ఆల్రెడీ అఫెక్ట్ అయ్యారు కాబట్టి ఆయనకున్న లోన్ని రీషెడ్యూల్ చేయాలని చెప్పి
రీషెడ్యూలింగ్ చేయవలసి వస్తే ఇప్పుడు మీ వార్డులో లేటేస్తే ఒక 500 మెంబర్స్ ఇలా వచ్చారంటే ఆ 500 మందికి లెట్సే 5 కోట్ల లోన్ ఉంటే సో మీ వార్డు పరంగా ఉన్నటువంటి బ్యాంక్కి యువర్ రీషెడ్యూలింగ్ విల్ బి రిక్వెస్ట్ విల్ బి ఫర్ 5 crores. అర్థమైందా? సో అలాగా ఒక నంబర్కి అరైవ్ అవ్వాలి. సో దీంతో ఇంకొక విషయం ఏంటంటే దిస్ ఇస్ డేటా విచ్ యూ ఆర్ గివింగ్, దిస్ ఆర్ రియాక్టివ్ అప్రోచ్. అంటే మా దగ్గర ఉన్నటువంటి డేటాని మీకు ఇస్తాం, ఆల్రెడీ వీ నో దట్ ఈస్ అఫెక్టెడ్ ఎనీవే, మీకు ఇచ్చినా లేకపోయినా ఆయన ఎలాగా రాబోతున్నారు. ఈ హెస్ టు కమ్ అండ్ ఆస్క్ యూ, రిక్వెస్ట్ యూ, నాకు లోన్ రీషెడ్యూల్ చేయని అడగబోతున్నారు. దట్స్ అ రియాక్టివ్ అప్రోచ్. అర్థమైంది? సీఎం గారు చెప్పింది ఏమంటే ప్రోయాక్టివ్ అప్రోచ్. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఫీల్డ్ సర్వేస్ ఉంటారు, మీ ఆల్రెడీ యూ నో విచ్ ఆర్ యర్ పీపుల్ హు ఆర్ హావింగ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, లోన్ అకౌంట్స్ ఉన్నాయి, ఎంఎస్ఎం ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు. మీరు మీ లెవెల్లో, ఐ వుడ్ నాట్ సే 100%, బట్ మీ ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి సర్వేయర్స్ కానీ ఆ టీంని కానీ ఫీల్డ్ లెవెల్కి పంపించేసి మీరంతటా ఒక ఎస్టిమేషన్ చేయాలండి. మీ వార్డ్ లెవెల్లో ఈ డ్యామేజెస్ నా వార్డు పరిధి, నా బ్యాంక్ పరిధిలో నాకున్న లోన్ అకౌంట్లో ఎంఎస్ఎంఈ లోన్స్లో ఇన్ని రీస్ట్రక్చరింగ్ అవసరం, ముద్రా లోన్స్ ఇన్ని రీస్ట్రక్చరింగ్ అవసరం అని చెప్పి ఒక అంచనా. ఇట్స్ అన్ అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ బేస్డ్ ఆన్ యువర్ అసెస్మెంట్. అది కూడా చేయాలన్నదే మెయిన్ డైరెక్షన్ ఫ్రమ్ ఆనరబుల్ సీఎం. సో నిన్న ఎస్ఎల్బిసి కన్వీనర్ భాస్కర్ రావు గారికి నేను చెప్పడం జరిగింది, ఇన్ దట్ బేస్ ఓన్లీ వీఆర్ హ్యావింగ్ దిస్ మీటింగ్. So what will happen? So it will be clubbing of the data. మీరు చేసిన ఎక్సైజ్ వల్ల ఎంతమంది డ్యామేజెస్ రీస్ట్రక్చరింగ్ వచ్చింది, అండ్ దెన్ మేము ఇచ్చిన డేటా వల్ల హౌ మచ్ లోన్స్ యూ ఆర్ ఏబుల్ టు పుట్ ఇన్ రీస్ట్రక్చర్. ఓవరాల్ పుట్ టుగెదర్ ఓకే దీస్ మెనీ లోన్స్ అండర్ దీస్ వేరియస్ కేటగిరీస్, ముద్రా, ఎంఎస్ఎంఈ, కన్సంప్షన్, 2-wheeler ఇన్నిట్లో కలిపి ఇంత టోటల్గా లోన్ రీస్ట్రక్చరింగ్ అవసరం ఉంటుంది. అంటే దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఓకే ఇంత లోన్ ఉంది, ఈ లోన్ 7% ఉంది, దీన్ని రీస్ట్రక్చర్ చేయాలంటే సబ్మెన్షన్ ఇంకా 2%, ఇంకా 2 సంవత్సరం 3 సంవత్సరం ఎక్స్టెండ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో టేక్ అ కాల్. ఆ ఇంటర్ సబ్వెన్షన్కి ఏమైనా సెపరేట్ ఏమైనా ప్యాకేజ్ కింద ఏమైనా ఇస్తామా, ఆర్ వీ విల్ డైరెక్ట్ ద బ్యాంక్స్ టు ఎక్స్టెండ్ దిస్ డిఆర్ఐ కింద పెట్టడానికి ఆలోచిస్తామా ఏంటంటే వీ విల్ బి టేకింగ్ అ కాల్. This is the broad idea.